2021లో చాలా ఐపీఓస్ స్టాక్ మార్కెట్లోకి వచ్చాయి. అలా వచ్చిన అన్ని ఐపీఓస్ కలిసి 1,20,000 కోట్ల దగ్గరగా డబ్బుల్ని ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి రైజ్ చేస్తే ఈ 2022లో వస్తున్న ఎల్ఐసి ఐపీఓ మాత్రం ఒకే ఒక్క ఐపీఓ ఆ మొత్తం 1,20,000 కోట్లలో నియర్ టు 60,000 crore దగ్గరగా 60,000 కోట్ల దగ్గరగా డబ్బుల్ని రైజ్ చేయబోతుంది. ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎల్ఐసి ఐపీఓ రిలేటెడ్గా ఇంట్రడక్షన్లో మాట్లాడుకుంటూ ఇఫ్ ఇన్ కేస్ మీరు పాలసీ హోల్డర్ అయి ఉంటే ఎల్ఐసిలో దెన్ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి, ఎల్ఐసి పాలసీకి పాన్ కార్డ్ని అప్డేట్ చేయడం. మీరు ఆ పాలసీని తీసుకుంటున్నప్పుడు మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ ఉంటాయి కదా, లైక్ మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ అడ్రస్ కానీ, ఈవెన్ ఇంటి ఒక అడ్రస్ కానీ, ఇఫ్ ఇన్ కేస్ అవి సేమ్ అయితే ఓకే, ఇఫ్ ఇన్ కేస్ అవి కాకపోయినట్లయితే కూడా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ ఈవెన్ అడ్రస్ని కూడా అప్డేట్ చేయడం. మీన్స్ ఓవరాల్గా ఈ కేవైసీ డీటెయిల్స్ని కూడా మనం అప్డేట్ చేసుకోవడం. యాజ్ ఎ పాలసీ హోల్డర్గా మనం ఎలా చేయాలనేది మనం స్టార్టింగ్ మాట్లాడుకుందాం. దాని తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ ఉంటారు, జాయింట్గా అండ్ హెచ్యుఎఫ్గా. అండ్ ఆల్రెడీ పాలసీ వేసిన వాళ్ళు ఎక్స్పైర్ అయినా మీన్స్ చనిపోయినా వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఎల్ఐసి వాళ్ళే నియర్ టు 29 క్వశ్చన్స్ దగ్గరగా లిస్ట్ చేసి యాజ్ ఎ పాలసీ హోల్డర్స్గా మీకు ఈ క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది, వీటికి ఆన్సర్స్ ఇవ్వని డిఆర్హెచ్పిలో క్లియర్గా వాటికి ఆన్సర్స్ ఇచ్చారు. ఎల్ఐసి పాలసీ హోల్డర్స్కి రిజర్వేషన్ ఉంది, ఈవెన్ డిస్కౌంట్ కూడా ఉంది. ఈ డేటా అంతా మాట్లాడుకునే ముందు ఒక పాయింట్ ఆఫ్ టైంలో చాలా కంపెనీస్ ఇండియాలో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ సెల్ చేస్తూ ఉండేవి. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో గవర్నమెంట్ వాటన్నిటిని కూడా కంబైన్ చేస్తూ ఒక సంస్థగా ఫామ్ చేసింది, అదే ఎల్ఐసి. 1956 ఐ థింక్ ఆ పాయింట్లో ఫామ్ అయిన ఎల్ఐసికి 1999, 2000 వరకు కూడా మోనోపోలీ ఉంది. మీన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియాలో సెల్ చేస్తే కేవలం ఎల్ఐసి మాత్రమే సెల్ చేయాలి, ఇంకే ఇతర ప్రైవేట్ సంస్థ కూడా సెల్ చేయడానికి లేదు. మీన్స్ నియర్ టు 44 years దగ్గరగా కూడా ఎవరైనా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే అది కంప్లీట్గా ఎల్ఐసి దగ్గర నుంచి తీసుకునే వాళ్ళు. సో 100% దగ్గరగా ఎల్ఐసికి మోనోపోలీ ఉండేది. కానీ 1999, 2000 దగ్గరగా ఆ పాయింట్లో లైఫ్ ఇన్సూరెన్స్ ఈ సెగ్మెంట్ని, మార్కెట్ని ప్రైవేట్ సంస్థలకు కూడా అనుమతి ఇచ్చారు. ఎస్, మీరు కూడా ఇక్కడ బిజినెస్ చేయొచ్చని. బట్ అక్కడి నుంచి 100% మార్కెట్ షేర్ ఉన్న ఎల్ఐసి ఒక మార్కెట్ షేర్ గ్రాడ్యువల్గా తగ్గుతూ ప్రెసెంట్ 64%. ఈ 64% మార్కెట్ షేర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రీమియం కలెక్షన్. సో రెస్ట్ ఆఫ్ ద 36% మార్కెట్ షేర్ని ఫ్రమ్ 2000 to 2022 ప్రైవేట్ సంస్థలు గెయిన్ అయ్యే ప్రయత్నం చేశాయి. ఈ మోనోపోలీ స్టేటస్ కోల్పోయిన 22 years తర్వాత కూడా ఆ ప్రైవేట్ సంస్థలు అన్నిటితో పోటీ పడుతూ ఎల్ఐసి ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ షేర్ ఇండియాలో నెంబర్ 1 గా ఉంది. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళ ఏజెంట్ నెట్వర్క్. FY21లో మీన్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎల్ఐసి వాళ్ళు 22,000 crore దగ్గరగా 22,000 కోట్ల దగ్గరగా ఎల్ఐసి ఏజెంట్స్ కి కమిషన్ గానే డబ్బులు ఖర్చు పెట్టారు. అండ్ మనకి తెలిసిన వాళ్ళలో ఏదో రకంగా ఎల్ఐసికి రిలేట్ అయిన పర్సన్ మనకు కనిపిస్తూనే ఉంటారు. ఈవెన్ మనం వేసే ఎల్ఐసి పాలసీస్ కూడా మనకు అవగాహన నుండి వేసిన ఉండవు. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఎవరో ఒకరు ఆబ్లిగేషన్గా ఈ ఎల్ఐసి పాలసీ తీసుకొని నాకు యూజ్ అవుతుందని మీ దగ్గరికి వచ్చి చెప్తే ఎస్, వాళ్ళకి ఎలాగో బెనిఫిట్ అవుతుంది అండ్ వాళ్ళు చెప్పిన రీజన్స్ కూడా మీకు కన్విన్సింగ్గా అనిపించి మీరు వేసిన ఎల్ఐసి పాలసీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈవెన్ ఈ ఎల్ఐసి ఐపీఓలో కేవలం ఎల్ఐసి యొక్క పాలసీ హోల్డర్స్కే కాదు, ఎల్ఐసి యొక్క ఎంప్లాయీస్కి కూడా నాట్ ఎక్సీడింగ్ 5% మీన్స్ నియర్ టు 5% దగ్గరగా ఎల్ఐసి ఎంప్లాయీస్కి కూడా రిజర్వేషన్ కల్పించారు. ఇది ఓవరాల్గా ఎల్ఐసి రిలేటెడ్గా ఉన్న డేటా. ఇప్పుడు మీరు ఒకవేళ పాలసీ హోల్డర్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న డేటాని జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ మీరు పాలసీ హోల్డర్ కాకపోతే దెన్ రీటైల్ కేటగిరీలో కూడా మనం ఈ ఐపీఓని అప్లై చేయొచ్చు. ఇఫ్ ఒకవేళ మీరు పాలసీ హోల్డర్ అయితే దెన్ రీటైల్ కేటగిరీలోను, ఈవెన్ పాలసీ హోల్డర్ కేటగిరీలోను, రీటైల్ కేటగిరీలో 2 lakhకి, పాలసీ హోల్డర్ కేటగిరీలో 2 lakhకి, టోటల్గా కంబైన్ చేస్తే 4 lakh అప్ టు 4 lakh వరకు కూడా ఈ 2 categories యాజ్ అ రీటైల్ పర్సన్గా మనం అప్లై చేయొచ్చు. సో మీరు యాజ్ ఎ పాలసీ హోల్డర్గా ఎలిజిబుల్ కావడానికి కావాల్సిన మెయిన్ క్రైటీరియా, మీరు పాలసీ హోల్డర్గా ఎల్ఐసి దగ్గర February 13 ఆర్ అంతకంటే ముందే యాజ్ ఎ పాలసీ హోల్డర్గా రిజిస్టర్ అయి ఉండాలి. మీ పాలసీకి మీ పాన్ కార్డ్కి లింక్ లేదంటే దాని అప్పుడు కూడా మీకు పాలసీ హోల్డర్లో రిజర్వేషన్ అండ్ డిస్కౌంట్ లభించదు. అందుకోసమే మనం ఎల్ఐసి పాలసీకి పాన్ కార్డ్ని లింక్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మనం ఎల్ఐసి వెబ్సైట్లోకి వెళ్ళి కొంత స్క్రోల్ చేశారంటే బై ఆన్లైన్ పాలసీస్ పక్కన ఆన్లైన్ పాన్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ ఉంటుంది. క్లిక్ చేశారంటే ఇలా వస్తుంది. మీరు ప్రొసీడ్ చేసే ముందు మేబీ మీరు ఫిల్ చేస్తున్న పాయింట్లోనే పాన్ కార్డ్ అప్డేట్ అయ్యిండొచ్చు. కాబట్టి ఫస్ట్ చెక్ మై పాలసీ పాన్ స్టేటస్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి మీ పాలసీ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ పాన్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న మీకు నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్లో ఒక డేటా ఉంటుంది. అది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అసలు మీ పాలసీకి పాన్ కార్డ్ అప్డేట్ అయ్యిందా లేదా అన్న డేటా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇఫ్ అప్డేట్ అవ్వలేదంటే అగైన్ బ్యాక్ వచ్చి ఇక్కడ ప్రొసీడ్ అని ఉందా అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఆర్ ఫీమేల్ ఈ స్టేటస్ని అప్డేట్ చేస్తూ మీ ఈమెయిల్ ఐడి, పాన్ కార్డ్ అండ్ ఆ పాన్ కార్డ్లో ఉన్న నేమ్ని ఇక్కడ ఎంటర్ చేస్తూ మొబైల్ నెంబర్ అండ్ మీ పాలసీ నెంబర్
ఈ పాలసీ నెంబర్ ఎంటర్ చేశాక యాడ్ పాలసీ అని ఉంటుంది, అది క్లిక్ చేసి ఇక్కడ ఒక టిక్ మార్క్ ఒక బాక్స్ ఉంటుంది, ఇది టిక్ చేసి ఇక్కడ డేటా అండ్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, వీటన్నిటిని ఎంటర్ చేశాక గెట్ ఓటీపీ అంటే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేశారంటే సక్సెస్ఫుల్గా మీరు మీ ప్యాన్ని మీ పాలసీతో అప్డేట్ చేసినట్లు అవుతుంది. ఇది మ్యాండేటరీ. ఇది February 28 లోపు కంప్లీట్ చేయాలి. ఇది క్విక్గానే ఆన్లైన్లో అయిపోతుంది కాబట్టి ఈ ప్రాసెస్ని మోస్ట్లీ ఫాలో అవడానికి ప్రయత్నించండి. సో ఈ లింక్స్ అన్నింటినీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక్కడతో మనకి పాన్ కార్డ్ రిలేటెడ్గా మనం అప్డేట్ చేయాల్సిన డేటా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ కస్టమర్ సర్వీసెస్లోకి వెళ్ళి అప్డేట్ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉంటుంది. అప్డేట్ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర ఆన్లైన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఇలా పేజ్ అపీర్ అవుతుంది. అక్కడ అప్డేట్ కాంటాక్ట్ డీటెయిల్స్ని క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక పేజ్ అపీర్ అవుతుంది. అక్కడ మీకు ఒకవేళ ప్రీవియస్గా మీరు అప్డేట్ చేస్తున్నప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అప్డేట్ చేయాలనుకుంటే ఆ డీటెయిల్స్ని ఇక్కడ ఫిల్ చేసి ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, అది క్లిక్ చేసి అగైన్ సబ్మిట్ చేశాక మీ పాలసీ రిలేటెడ్గా డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ని ఫిల్ చేస్తే నెక్స్ట్ ఇంకొక స్టెప్ అక్కడ అగైన్ ప్రొసీడ్ అయితే మీరు సబ్మిట్ చేయాలనుకుంటున్న రిక్వెస్ట్ అఫీషియల్గా సబ్మిట్ అవుతుంది, ఎల్ఐసికి సబ్మిట్ అవుతుంది. కంపల్సరీగా చేయాల్సింది అయితే పాన్ కార్డ్ అప్డేటే. కానీ ఈ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ ఈవెన్ అడ్రస్ని కూడా మనంతటిగా మనమే ఆన్లైన్లో చేయొచ్చు. అడ్రస్ని ఎలా చేయాలో చూపిస్తాను. హోమ్ పేజ్లోంచి కొంచెం డౌన్ సైడ్ వచ్చాక అదర్ ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంటుంది. అదర్ ఆన్లైన్ సర్వీసెస్లో ఆన్లైన్ అడ్రస్ చేంజ్ అని ఉంటుంది. నెక్స్ట్ మన పాలసీ నెంబర్, మొబైల్ నెంబర్ అడుగుతారు. నెక్స్ట్ ఆధార్, దాన్ని ఈకేవైసీతో వెరిఫై చేసామంటే మన అడ్రస్ని కూడా అప్డేట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌగా మనం ఉంటున్న అడ్రస్ అండ్ మనం యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడితో లింక్ చేసుకొని ఉంచుకుంటే అది యూజువల్గాను మనకి బెటరే. కానీ అది ఇమీడియట్గా చేయాల్సిన నీడ్ లేదు. ఫస్ట్ అయితే పాన్ అప్డేట్ చేయండి, తర్వాత ఈ ప్రాసెస్ని మనం ఫాలో అవ్వచ్చు. సో ఇది ఓవరాల్గా మనం చేయాల్సిన ఇంపార్టెంట్ స్టెప్. ఐపీఓ అంటే ఒక కంపెనీ మార్కెట్లోకి వస్తున్నప్పుడు ఆ కంపెనీ ఆఫర్ చేస్తున్న షేర్స్ని మీరు కొంటున్నట్టు. సో అలా షేర్స్ని కొని మీరు మీ లైఫ్ టైం మీరు హోల్డ్ చేయడానికి మీకు ఒక అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ అనేది నీడ్ అవుతుంది. మీరు కేవలం ఎల్ఐసి ఐపీఓనే అప్లై చేస్తారు, నెక్స్ట్ ఫర్దర్గా ఏం చెయ్యరు, ఆ డీమ్యాట్ అకౌంట్ అలా ఉండిపోతుంది అనుకుంటే దెన్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ లేని అకౌంట్ని, బ్రోకర్ని సెలెక్ట్ చేయండి. సో అలా ఎటువంటి ఛార్జెస్ పడని అకౌంట్ కోసం అయితే ఫైర్స్ని సెలెక్ట్ చేయండి. లేదంటే ఫ్రీ అకౌంట్ని ప్రొవైడ్ చేస్తూ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చార్జ్ చేస్తున్న బ్రోకర్స్ ఒక లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నప్పుడు డైరెక్ట్ ఆ వెబ్సైట్ నుంచి కాకుండా మన రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. సో దీంతో మనకి పాలసీ రిలేటెడ్గా పాన్ అండ్ అడ్రస్ అండ్ మనకు కావాల్సిన కేవైసీ డీటెయిల్స్ అన్ని అప్డేట్ అవుతాయి. తర్వాత ఈ డీమ్యాట్ అకౌంట్ కూడా మన దగ్గర ఉంటే మనం ఎప్పుడైతే ఎల్ఐసి వాళ్ళు ఆర్హెచ్పిని ఫైల్ చేస్తారో, రెడ్ హెరింగ్ ప్రాస్పెక్ట్స్ని, దెన్ మనం త్రూ డీమ్యాట్ అకౌంట్ మన బ్యాంక్ అకౌంట్లో మనీ ఉంచుకొని ఈ ఐపీఓని అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు పాలసీ హోల్డర్స్ రిలేటెడ్గా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్కి ఎల్ఐసి వాళ్ళు ఏం సమాధానాలు ఇచ్చారో గమనించే ప్రయత్నం చేద్దాం. ఇమేజెస్ ఈ రెండింటిని కూడా మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జాక్ట్గా ఎల్ఐసి వాళ్ళు ఆ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఇచ్చారని మీరు తెలుసుకోవాలనుకున్నా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఆ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసి అక్కడ గమనించవచ్చు. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. నియర్ టు 3 lakh దగ్గరగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక ఛానల్ కనిపిస్తుంది. అది మాత్రమే మనకు సంబంధించిన అఫీషియల్ ఛానల్. పాలసీ హోల్డర్స్కి త్రూ బ్యాంక్ కానీ ఆర్ ఇంకేదైనా ఇతర ఫార్మాట్లో ఐపీఓని అప్లై చేయొచ్చా, ఆర్ ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలా అని క్వశ్చన్. యాజ్ పర్ సెబీ రెగ్యులేషన్ ఐపీఓ అప్లై చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ ఉండాలని ఎల్ఐసి వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు. నెక్స్ట్ పాలసీ హోల్డర్ కేటగిరీలో ఒకవేళ ఐపీఓని అప్లై చేస్తే షేర్స్ని కొంటే వాటికి ఏమైనా లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందా, మీన్స్ కొన్న దగ్గర నుంచి ఇంత టైం వరకు ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్లోనే ఉంచాలి, సెల్ చేయకూడదని లాక్ ఇన్ ఏమైనా ఉంటుందంటే అలాంటి లాక్ ఇన్ పీరియడ్ ఏది ఉండదు. పాలసీ హోల్డర్స్కి అలాట్ అయిన తర్వాత మార్కెట్లో ట్రేడ్ అవుతున్నప్పుడు, ఎల్ఐసి ఐపీఓ షేర్స్ ట్రేడ్ అవుతున్నప్పుడు సెల్ చేయొచ్చని వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇతర ఇన్సూరెన్సెస్ ఉంటాయి, లైక్ ఎస్బీఐలో కానీ ఆర్ హెచ్డిఎఫ్సిలో కానీ ఇతర లైఫ్ ఇన్సూరెన్స్లో వాళ్ళకు ఒకవేళ పాలసీ ఉంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందంటే లేదు. ఇది కేవలం ఎల్ఐసిలో ఉన్న పాలసీస్కి మాత్రమే ఎలిజిబుల్ అనేలా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఐపీఓ అంటే మనకు లాట్ సైజ్లో వస్తుంది. అలా మినిమం ఎన్ని షేర్స్ అయితే ఒక లాట్కు ఉంటుందో అన్ని షేర్స్ అప్లై చేయాలి. పాలసీ హోల్డర్స్ కూడా మినిమం ఆ రేషియోతో అప్లై చేయాలంటున్నారు. సో ఒక లాట్ మనం వేయాలంటే ఎల్ఐసి అనే కాదు, ఆల్రెడీ వచ్చిన ఐపీఓస్ అండ్ అప్కమింగ్ ఐపీఓస్ కూడా నియర్ టు 15,000 మన బ్యాంక్ అకౌంట్లో ఉండాల్సి ఉంటుంది. అండ్ ఈ పాలసీ హోల్డర్ ద్వారా వచ్చే రిజర్వేషన్లో ఎంతవరకు మ్యాక్స్ ఎంతవరకు మనం అప్లై చేయొచ్చు అంటే 2 lakh వరకు అని అప్డేట్ చేస్తున్నారు. ఎవరి పేరు మీద అయితే పాలసీ ఉంటుందో వాళ్ళ పేరు మీదే డీమ్యాట్ అకౌంట్ అండ్ దానికి సంబంధించిన పాన్ కూడా పాలసీకి లింక్ అయ్యి వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఇంకొకరి పేరుతో త్రూ వైఫ్ ఆర్ హస్బెండ్ రిలేషన్తో అప్లై చేయడానికి కుదరదు అని చెప్తున్నారు. అండ్ మోర్ దాన్ 2 lakh ఒకవేళ నేను పాలసీ హోల్డర్లో అప్లై చేస్తే నాకు డిస్కౌంట్ వస్తుందా అంటే లేదు, అలాంటి డిస్కౌంట్ రాదు. ఒకవేళ మోర్ దాన్ 2 lakh అప్లై చేయాలంటే మనం డిస్కౌంట్ లేకుండా రీటైల్ కేటగిరీలో అప్లై చేయాలి. అక్కడ కూడా 2 lakh వరకే. లేదు 5 lakh 10 lakh దగ్గరగా అప్లై చేయాలనుకుంటే హెచ్ఎన్ఏ కేటగిరీ అని ఉంటుంది.
అందులో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇలా అప్లై చేస్తున్న షేర్స్ లైక్ ఎల్ఐసి ఐపీఓలో అప్లై చేస్తుంటే మనకి ఏదైనా ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుందా అంటే అలా ఏం రాదండి. నెక్స్ట్ ఒకవేళ మాకు జాయింట్ పాలసీ ఉంటూ జాయింట్ డీమ్యాట్ అకౌంట్ ఉంటుంటే దెన్ మేము ఆ డీమ్యాట్ అకౌంట్లో నుంచి 2 పాలసీ హోల్డర్స్గా ఎలిజిబుల్ అవుతాం. లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఒక పాలసీ తీసుకొని ఉంటే వాళ్ళిద్దరికి కంబైన్డ్గా కూడా ఒక డీమ్యాట్ అకౌంట్ ఉంటే దెన్ వాళ్ళు 2 lakh and 2 lakh 4 lakh దగ్గరగా అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారంటే అలా కారని చెప్తున్నారు. డిస్కౌంట్ కేవలం ఒకరికి మాత్రమే వస్తుందని అండ్ వాళ్ళు డీమ్యాట్ అకౌంట్లో కూడా ప్రైమరీ హోల్డర్గా ఉండాల్సి ఉంటుందని ఎలా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అప్లికెంట్ నీడ్ టు బి ఏ ఫస్ట్ ఆర్ ప్రైమరీ హోల్డర్ ఆఫ్ ద డీమ్యాట్ అకౌంట్ అంటున్నారు. నెక్స్ట్ ఒకవేళ మీ సన్ ఆర్ డాటర్కి వాళ్ళు మైనర్గా ఉన్న టైంలో మీరు ఎల్ఐసి పాలసీ తీసుకొని ఉంటే యాజ్ ఏ ప్రపోజర్గా మీరు పాలసీ హోల్డర్ కేటగిరీకి ఎలిజిబుల్ అవుతారా అంటే ఎలిజిబుల్ అవుతారని చెప్తున్నారు. సో మైనర్స్కి ఎవరైతే ఎల్ఐసి పాలసీ తీసుకొని ఉంటారో ఆ ప్రపోజర్ ఈ పాలసీ హోల్డర్ రిజర్వేషన్కి ఎలిజిబుల్ అవుతారని. నెక్స్ట్ ఎల్ఐసి పాలసీ ల్యాప్స్ అయిపోయింది, అలాంటి సందర్భంలో నేను ఎలిజిబుల్ అవుతానని అడుగుతున్న క్వశ్చన్కి ల్యాప్స్ అయినా సరే అది ఇంకా వీళ్ళ రికార్డ్స్ నుంచి బయటికి వెళ్ళినట్టు కాదు కాబట్టి ఎలిజిబుల్ అవుతారని చెప్తున్నారు. ఎవరెవరు ఎలిజిబుల్ కారంటే మెచ్యూరిటీ, ఆ ఎల్ఐసి మెచ్యూర్ అయిపోయిన వాళ్ళు ఆర్ ఎల్ఐసిని సరెండర్ చేసిన వాళ్ళు ఆర్ ఎల్ఐసి తీసుకున్న వ్యక్తి చనిపోయి ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ఒకవేళ అప్లై చేద్దాం అనుకుంటున్నా వాళ్ళు ఎలిజిబుల్ కారు అని చెప్తున్నారు. మీరు ఒకవేళ హెచ్యుఎఫ్ కేటగిరీలో పాలసీని తీసుకొని ఉంటే యాజ్ ఎ ఫ్యామిలీగా తీసుకొని ఉంటే మీరు ఒకవేళ దాంట్లో కర్త అయితే దెన్ మీరు ఎలిజిబుల్ అవుతారని అప్డేట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు యాన్యుటీ పాలసీ తీసుకొని ఉంటే యాన్యుటీస్ ఆల్రెడీ స్టార్ట్ అయినా కానీ మీరు ఈ పాలసీకి ఎలిజిబుల్ అవుతారని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరి పేరు మీద అయినా ఈ పాలసీ ఉండి ఎల్ఐసి పాలసీ ఒకవేళ వాళ్ళు చనిపోయింటే ఇంకొకరు అప్లై చేయొచ్చా అంటే అది అవ్వదు. వాళ్ళు పాలసీ హోల్డర్ కాదు కాబట్టి తీసుకున్న వ్యక్తి చనిపోయారు కాబట్టి ఎలిజిబుల్ కాదు అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఈ పాలసీ హోల్డర్ కేటగిరీలో అప్లై చేస్తే ఖచ్చితంగా మనకు అలాట్మెంట్ ఉంటుందా అంటే అలా వాళ్ళ గ్యారంటీ ఇవ్వలేమని మెన్షన్ చేస్తున్నారు. కేవలం 10% ఆఫ్ ద ఐపీఓ మాత్రమే వాళ్ళకి రిజర్వేషన్ కల్పించబడింది. కాబట్టి డిమాండ్ ఒకవేళ ఎక్కువగా ఉంటే త్రూ పాలసీ హోల్డర్ కేటగిరీ దాన్ని ఖచ్చితంగా వస్తుందన్న గ్యారంటీ లేదని మెన్షన్ చేస్తున్నారు. కేవలం ఎల్ఐసి పాలసీ హోల్డర్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు, నామినీస్ ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. ఎన్ఆర్ఐస్ అప్లై చేయొచ్చా అంటే లేదు, ఎన్ఆర్ఐస్ కూడా ఎలిజిబుల్ కాదు. కేవలం రెసిడెంట్ ఇండియన్స్ మాత్రమే పాలసీ హోల్డర్ కేటగిరీలో అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటున్నారు. ఇక్కడ ప్రీమియం బేస్డ్ మీన్స్ మీరు కడుతున్న ప్రీమియం పరంగా లైక్ ఇంత ప్రీమియం కడుతున్న వాళ్ళు ఎలిజిబుల్ లేకపోతే ఇంత ప్రీమియం కడుతున్న వాళ్ళు ఎలిజిబుల్ కాదా అనేది ఏదైనా ఉందా? ఏజ్ పరంగా ఏదైనా రెస్ట్రిక్షన్ ఉందా? లైక్ ఈ ఏజ్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలని ఎలా ఏదైనా ఉందా అంటే అలా ఏజ్ ఆర్ కడుతున్న ప్రీమియం బేస్డ్గా ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. మీకు ఎంత ఏజ్ ఉన్నా మీరు ఎంత తక్కువ ప్రీమియం కడుతున్నా మీరు ఒకవేళ పాలసీ హోల్డర్ అయితే దెన్ మీరు యాజ్ ఎ పాలసీ హోల్డర్ డిస్కౌంట్లు ఈ ఐపీఓ షేర్స్ని అప్లై చేయడానికి ఎలిజిబుల్ అని వాళ్ళకి సంబంధించిన డిఆర్హెచ్పిలో క్లియర్గా మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నేను ఏ క్వశ్చన్స్ అయితే మీకు చదివి వినిపించానో వీటి ఆన్సర్స్ని వినిపించానో వీటికి సంబంధించిన ఇమేజెస్ని టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తున్నాను. మీరు అక్కడి నుంచి కూడా డీటెయిల్గా ఇమేజెస్ ద్వారా ఉన్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని గమనించవచ్చు. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చి డీమ్యాట్ అకౌంట్ ఎల్ఐసి ఐపీఓ కోసమే ఓపెన్ చేస్తుంటే మీరు అసలు ఎందుకు ఓపెన్ చేస్తున్నారని ఒక క్లారిటీతో ఉండాలి. ఫ్రీ ఏఎంసీ ప్రొవైడ్ చేస్తున్న అకౌంట్స్ ఉన్నాయి కొన్ని, వాటిని సెలెక్ట్ చేయండి. లేదు ఏఎంసీ కాదు నాకు ఒక ప్రిఫర్డ్ బ్రోకర్ ఫ్రీ అకౌంట్ ప్రొవైడ్ చేస్తే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకుంటున్న బ్రోకర్స్ అయినా పర్లేదు అనుకుంటే అలా చేద్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి కాకుండా మన ఛానల్ ఒక రెఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. త్రూ వాటి ద్వారా చేయడం ద్వారా మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.